హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక కళ్యాణ్ బ్లాగ్స్. నేను మీకు ఈ వీడియోలో చోలే మసాలా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. సో రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే 2 ఆనియన్స్ ఇలా సన్నగా స్లైస్ చేసుకున్నాను అండ్ 4 చిల్లీస్ కూడా స్లైసెస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా 3 టొమాటోస్ని ప్యూరీ చేస్తానన్నమాట. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో స్లైసింగ్ చేసుకున్న ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత చిల్లీస్ వేసుకోవాలండి. చిల్లీస్ వేసుకున్న తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. తర్వాత ప్యూరీగా చేసుకున్న టొమాటో అన్నమాట, అది వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఆయిల్ అనేది మొత్తం పైకి రావాలండి. ఈ స్టేజ్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, మీ టేస్ట్కి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు క్వాంటిటీ అనేది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న చోలేని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నేనైతే దీంట్లో లవంగ అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి అండ్ సాల్ట్ కూడా వేసేసి నేను 5 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకొని ఉంచుకున్నాను అనమాట. వాటిని ఈ కర్రీలో వేసేస్తున్నాను. ఈ కర్రీలో కొంచెం సేపు ఈ చోలే అనేది కుక్ అవ్వాలి, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకుంటున్నాను. నేను ఎందుకు హాట్ వాటర్ అంటున్నానంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. మీరు ఇంట్లో ఏ కర్రీలో కూడా వాటర్ వేయాల్సి వస్తే మ్యాక్సిమం హాట్ వాటర్ యూస్ చేయండి, ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఈలోపు ఒక 1 అవర్ పాటు నేను హాట్ వాటర్లో సోక్ చేసుకున్న క్యాష్యూస్ని పేస్ట్లా చేసుకున్నాను. ఆ పేస్ట్ని దీంట్లో కర్రీలో వేసేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ స్టేజ్లో కసూరి మేతి ఒక హ్యాండ్ఫుల్ అనమాట వేసుకున్నాను. ఇదైతే మస్ట్ అండి ఈ కర్రీకి. తర్వాత యాజ్ యూజువల్ కొత్తిమీర, ఇది లేకుండా ఏ కర్రీ ఉండదు కదా, ఇది కూడా వేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఈ టేస్ట్ అనేది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం నెయ్యి అయితే వేసానండి. ఇంతే అండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తీసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీనో, చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.